He was in a dip, in a pit. Just imagine. ఇక్కడ దాకా ఉందంట వాటర్. ఎలా ఉంటుంది పరిస్థితి? వాటర్ కూడా కాదు, ఆ గలీజ్ అంట ఇక్కడ దాకా ఉంది. అంటే ఆయన వాసన చూస్తే కూడా ఏమొస్తుంది? కానీ దేవుడి వాక్యం ఎక్కడొచ్చిందంట? ఆ పిట్లో వచ్చింది. It came in a situation where Jeremiah was not even able to breathe. ఆయన శ్వాస తీసుకుంటే కూడా ఆ గలీజ్ వాసన, నోరిప్పితే కూడా ఆ గలీజ్ వాసన. ఆయన చేతులు కాలు ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకంటే ఏది చేసినా కానీ ఆ మురికి వాసన. అటువంటి పరిస్థితిలో దేవుడు వాకొచ్చిందంట. ఓ లుక్ ఎట్ దిస్. నీవు ఈరోజు ఏ పరిస్థితిలో నాకు తెలియదు, నీ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో నాకు తెలియదు, నీ కుటుంబం ఎంత చంద్రవందరైపోయిందో నాకు తెలియదు, నువ్వు ఎటువంటి డంజన్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు వాకొస్తుంది.